బ్రహ్మేశ్వరరావు. నేను ఇందులో క్రౌన్ డైరెక్టర్ అండి. బిఫోర్ ఇందులో రాకముందు నాకు ఒక వ్యాపారం ఉండేది. ఎందుకంటే నేను ఆల్రెడీ జర్నీ గురించి చెప్పాను, లోపల ఫస్ట్ క్లాస్ చెప్పడం జరిగిందండి. ఆ జర్నీ అనేది జస్ట్ 2-3 నిమిషాల వరకే చెప్తాను, తర్వాత క్లాస్ అనేది తీసుకోవడం జరుగుతుంది. మైసెల్ఫ్ బ్రహ్మేశ్వరరావు. బిఫోర్ ఇందులో రాకముందు ఒక వ్యాపారం చేసేవాడిని, బ్రిక్ వ్యాపారం అనేది చేసేవాడిని. ఆ బ్రిక్ వ్యాపారం చిన్నపాటి కదండి, చాలా చాలా పెద్ద వ్యాపారం చేసేవాడిని. దగ్గర దగ్గర 2-3 కోట్ల రూపాయలు బిజినెస్ జరిగేది. అంత బిజినెస్ చేసే వ్యక్తి సబ్బులు షాంపులు అమ్ముకోవడానికి ఎవరైనా సరే ముందుకు రావడానికి అవకాశం ఏమైనా ఉంటుందా? అలా నా మైండ్ కూడా ఉండేదండి. ఏ మాత్రం కూడా మా అన్నయ్య 3 నెలలు చెప్పాడు, ఈ బిజినెస్ చేద్దాం, ఈ బిజినెస్ చేద్దాం, సబ్బులు షాంపులు ఉన్నాయి, ఈ బిజినెస్ చేస్తే లక్షల కోట్ల రూపాయలు వస్తాయి అంటే ఏ మాత్రం కూడా మైండ్ తీసుకోలేదండి. ఎందుకంటే అన్నయ్యకి ఏం తెలుసులే, అన్నయ్య టీచర్ కదా, దీని గురించి ఎవరో మైండ్కి ఎక్కించారన్న ఉద్దేశంతో ఏ మాత్రం కూడా మైండ్ తీసుకునేది కాదు. మా ఇంటి దగ్గరకు వచ్చిన వ్యక్తిని కూడా నాకు అతనికి చెప్పారు అన్నయ్య, చెప్తే దాన్ని కూడా అతను కూడా నేను నెగిటివ్ అనేది ఎక్కిచ్చేసేసి అతను కూడా డిలీట్ చేశానండి. ఇక ఏది ఏమైనా సరే ఇంట్లో ఉన్న వ్యక్తిని ఖచ్చితంగా మనం మార్చాలన్న ఉద్దేశంతో నన్ను బలవంతంగా ఛాంపియన్ డేకి వెళ్ళానండి. ఆ ఛాంపియన్ డేకి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళని చూసిన తర్వాతే నేను డిసైడ్ అయ్యానండి. ఒక్క విజయరాజు గారు చెప్పిన ఏదైతే సెక్షన్ ఉందో ఆ సెక్షన్ విన్న తర్వాత నేను డిసైడ్ అయ్యాను, ఏది ఏమైనా సరే ఇందులో ఉంది మనీ అని. ఆ విధంగా నేను డిసైడ్ అయ్యానండి. నేను నా బిఫోర్ అంటే చేసిన వ్యాపారానికి వెస్టేజ్కి ఉన్న డిఫరెంట్ ఒకటే చూశాను. ఏంటిదంటది, బిఫోర్ నేను చేసిన వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలండి, దగ్గర దగ్గర 70-80 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాలండి. అలాగే నేను చేసే ఏదైతే బ్రిక్ ఉందో దానికి నేను గ్యారంటీ ఇవ్వలేనండి. ఉన్న మెటీరియల్ అది కావాలంటే తీసుకోండి, లేకపోతే లేదు. అలాగే జస్ట్ నేను 2-3 మండలాల వరకే నేను బిజినెస్ చేయగలను, అంత మించి నేను చేయలేను. 4వది వచ్చేసరికి నేను ఎన్ని రోజులైతే కష్టపడగలను అన్ని రోజుల వరకే నాకు ఆదాయం వస్తుంది, తర్వాత నాకు కూడా రాదు. ఎందుకంటే నేను గవర్నమెంట్ ఎంప్లాయీని కాదు, గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా ఇప్పుడు రావట్లేదు. ఎన్ని రోజులైతే వాళ్ళు కూడా కష్టపడుతున్నారు అన్ని రోజులే మనీ వస్తుంది, తర్వాత మనీ అనేది రాదు. ఈ 4 ఆప్షన్స్ బిఫోర్ ఉన్నాయండి. అలాగే నేను ఎంచుకున్న వెస్టేజ్లో ఎక్కడా కూడా రూపాయి బిళ్ళ కూడా పెట్టుబడి పెట్టాల్సిన పని లేదండి. ఎందుకంటే రెగ్యులర్గా ఆల్రెడీ నేను స్నానానికి సోప్ కొనుక్కున్నాను, షాంపూ కొనుక్కున్నాను, అలాగే పేస్ట్ కొనుక్కున్నాను. ఇవన్నీ కూడా ఆల్రెడీ రెగ్యులర్గా కొనుక్కునేవి, జస్ట్ షాపే చేంజ్ చేశాను, అదొకటి. నెక్స్ట్ వచ్చేసరికి ఏ వస్తువు కూడా గ్యారంటీ ఇవ్వాల్సిన పని లేదు. మన ప్రోడక్ట్లో ఏ వస్తువు కూడా 100% కంపెనీనే గ్యారంటీ ఇస్తుంది. అదేవిధంగా బిజినెస్ అనేది ఒక్క ఏరియా కాదండి, ఒక్క మండలాలు కాదు, జిల్లాలు కాదు, రాష్ట్రాలు కాదు, కంట్రీ కూడా నువ్వు దాటేసి మొత్తం అంటే ఇండియా లెవెలే కాకుండా ఇతర దేశాలకు కూడా మనం బిజినెస్ చేసుకునేది. అలాగే నెక్స్ట్ 4వది వచ్చేసరికి నేను కష్టపడి నా దగ్గర ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు, నేను చేయగలిగే కెపాసిటీ నా దగ్గర ఉన్నప్పుడు ఇందులో చేస్తాను. నా దగ్గర ఎప్పుడైతే ఓపిక లేనప్పుడు కూడా మనీ వస్తుంది, ఎప్పుడైతే నేను చేయలేని పరిస్థితి వస్తుంది ఆ టైంలో తీసుకుంటాను. అలాగే నేను భూమి మీద లేనప్పుడు కూడా తర్వాత జనరేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇదే మనీ కంటిన్యూ అవుతుంది. మరి ఇలాంటి సిచ్యువేషన్లో మరి నేను ఏది తీసుకోవాలని చెప్పి నేను ఆ రోజు మీటింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఎలాంటి నేను ప్లాన్ గీసుకోవడం జరిగింది. ఆ ప్లాన్ గీసుకున్న తర్వాత నాకు వెస్టేజే కనపడింది లీడర్స్. నాకు వెస్టేజ్ తప్పితే నాకు వేరే ఏం కనపడలేదు. నేను అందుకనే డిసైడ్ అయ్యానండి. నాకు ఇవాళ ఏది కనపడుతుందంటే 100% వెస్టేజే. నా లైఫ్ ఎలా కనపడుతుందంటే, నేను అంతకు ముందు నేను బిఫోర్ ఆ వ్యాపారం చేసినప్పుడు జస్ట్ అంటే మాది మచిలీపట్నంలో కొంతమంది కూడా నేను తెలిసేవాడిని కాదు. ఇవాళ నేను 2 సంవత్సరాలు పైబడి అవుతుంది. ఇవాళ జస్ట్ మన ప్రతి ఏరియాలో కూడా నాకంటూ ఒక లీడర్ ఉన్నాడు. ప్రతి ఏరియాలో కూడా నేనంటూ తెలుసు, చాలా మందికి నేను తెలుసు, కానీ నాకే చాలా మంది తెలియని పరిస్థితి వచ్చింది. అంటే 2 సంవత్సరాలకి ఈ విధంగా ఉంటే రానున్న రోజుల్లో ఎలాంటి ఫ్యూచర్ ఉంటుందో అసలు చెప్పడానికి కూడా వీల్లేనటువంటి మనం బిజినెస్ లో ఉన్నాం. అలాగే నేను కారు కూడా తీసుకోవడం జరిగిందండి. 12 లక్షల రూపాయలు విలువ కలిగిన కారు తీసుకోవడం జరిగింది. అలాగే నా డౌన్ లో ఒక 8 కార్లు తీసుకోవడం జరిగింది. ప్రతి వ్యక్తి కూడా ఇందులో వచ్చిన ప్రతి వ్యక్తి కూడా ముందు అన్నిటికంటే కూడా కారు తీసుకుంటారు, కారుతో పాటు హెల్త్ తీసుకున్నారండి. నేను కనీసానికి నాకు పంటి సమస్య ఉండేది. ఆ పంటి సమస్యకి సంబంధించి 3 నెలలకు ఒక్కసారైనా కానీ నేను హాస్పిటల్కి వెళ్ళేవాడిని. నాకు దగ్గర దగ్గర ఇదే సమస్య గత 3-4 సంవత్సరాల నుంచి ఉందండి. ఆ విధంగా వెళ్లే వ్యక్తిని ఇందులోకి వచ్చిన తర్వాత ఇంతవరకు కూడా పంటి డాక్టర్ దగ్గర వెళ్ళింది లేదండి.
అలాగే హెల్త్ పరంగా మా ఇంట్లో వాళ్ళ ఎనీ పర్సన్ కూడా, మేము ఇంట్లో ఉండే 9 మంది అండి, ఉమ్మడి ఫ్యామిలీ. ఎవరికి కూడా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కూడా ఏమి కూడా అంతకుముందు వచ్చే ఇష్యూస్ కూడా మొత్తం కూడా అన్ని ఆగిపోయినాయి సార్. అంత డబ్బున్న కెపాసిటీ ఉన్న ప్రొడక్ట్స్ ఉన్నాయి సార్ ఇందులో. ఆ ప్రొడక్ట్స్ వాడుకున్న తర్వాత ముందు హెల్త్ వచ్చింది 100%. అలాగే కార్లు 2 కార్లు వచ్చినాయి మా ఇంటికి. అలాగే నా 2 కార్లే కాకుండా 8 కార్లు నా డౌన్ లో రావడం జరిగిందండి. ఇది జస్ట్ స్టార్టింగే సార్, ఇది జస్ట్ స్టార్టింగే. రానున్న రోజుల్లో 2023 ఎండింగ్ కల్లా అదే 80 కార్ల నుంచి 80 కార్లు మినిమం అవుతాయండి. అలాగే 2025 నాటికి మినిమం 300 కార్లు ఖచ్చితంగా నేను తీసుకోవాలని చెప్పి ఒక టార్గెట్ పెట్టుకున్నాను. మా డౌన్ లైన్ లో ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలి. అలాగే 2025 నాటికి నేను BMW కారు తీసుకోవాలని చెప్పి, అలాగే 10 lakhs ప్లస్ ఇన్కమ్ నేను తీసుకోవాలని చెప్పి ఒక టార్గెట్ పెట్టుకుని వర్క్ చేస్తున్నానండి. మరి ఇంత టార్గెట్ నేను పెట్టుకోవడానికి బలమైన కారణం ఏంటంటే విజయరాజు గారు అండి. విజయరాజు గారు చెప్తున్నారు. అలాగే మన కంపెనీ అధినేత మన ఎండి గౌతమ్ బాలి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారండి, సోచనేక హిమ్మత్తో కరో, అంటే పెద్దగా ఆలోచించు, పెద్దగా ఆలోచించే ధైర్యం చెయ్యి అని మనకి గౌతమ్ బాలి గారు ఎక్కడ ఏ మీటింగ్ పెట్టుకున్నా, అంటే యూట్యూబ్ లో పెట్టుకున్నా, ఒకే లైవ్ లో వెళ్ళినా కానీ ఆయన నోటి వెంట పదే వచ్చే మాట అదే సార్. అలాగే మన అబ్దుల్ కలాం గారు కూడా పెద్ద కళలు కనండి, పెద్దగా ఆలోచించండి అని చెప్పి చెప్తున్నారు. ఇలా సక్సెస్ అయిన పీపుల్స్ ఎలా అయితే చెప్తున్నారో అదే విధానం నేను తీసుకోవడం జరిగింది. 100కి 100% నేను 10 లక్షల రూపాయలు ఖచ్చితంగా ఎర్న్ చేయడమే కాకుండా నా డౌన్ లైన్స్ లో కూడా 50 మంది లీడర్స్ ని 5 లక్షల రూపాయలు తీసుకునే వాళ్ళని నేను ఖచ్చితంగా తీసుకునేలా నేను ప్రయత్నం చేస్తానండి. ఇది నా టెస్టిమోనీ. అలాగే ఇక్కడ ఒకసారి చూడండి, ఏ కార్ అయినా రేసులో గెలుస్తుంది అంటే దానికి బలమైన కారణం వాళ్ళు టాప్ గేర్ లో వెళుతున్నారు అంటూ అనుకోవడం అనేది 100% రాంగ్ సార్. కార్ అనేది వాళ్ళు గెలుస్తున్నారంటే, అంటే పోటీ పందాల్లో టాప్ గేర్ వేసుకునే వాళ్ళు కారు వేసుకుని వెళ్ళారు, వాళ్ళు గెలిచారంటే 100% రాంగు. అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి అక్కడ ఏదైతే గేర్ వేయాలో ఆ గేర్ వేసుకున్న వ్యక్తి 100% సక్సెస్ అవుతాడండి, లైఫ్ లో సక్సెస్ అవుతాడు. ఆ టాప్ గేర్ వేసుకుంటున్నారు వీళ్ళే సక్సెస్ అయ్యారనే మాట ఆ మైండ్ నుంచి తీసేయండి. అలాగే ఈ రోజు నా సెక్షన్ ఏంటంటే భవిష్యత్తు ప్రణాళిక. అంటే మన ఫ్యూచర్, రేపు మన ఫ్యూచర్ ఏంటి, మనం రేపొద్దున ఫ్యూచర్ ఏంటి. ఫ్యూచర్ అంటే నా ఉద్దేశం ఏంటంటే 100% ఈ రోజు మనం ఏ వయసులో ఉన్నా సరే, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, మన భవిష్యత్తును నిర్మించుకోవడానికి ఇవాళ మన భారతదేశంలో చాలా అవకాశాలు ఉన్నాయి. చాలా అవకాశాల్లో ఇవాళ డైరెక్ట్ సెల్లింగ్ అనేది చాలా ఒక అద్భుతమైందని నేను చెప్తాను. అలాగే భవిష్యత్తును నిర్మించుకోవాలి అంటే మనం ఖచ్చితంగా మనం చేయవలసిన పని మన గతాన్ని వదిలేసేయాలి. మన గతం ఏదైతే ఉందో ఆ గతాన్ని వదిలేసినప్పుడే మనం భవిష్యత్తును నిర్మించుకుంటాం. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి వ్యక్తి కూడా గతంలో ఏమనుకుంటాడు అంటే, నేను చాలా పెద్ద తోపుని, నేను పెద్ద బిజినెస్ చేశాను, పెద్ద నేను టీచర్ని, లేదా లాయర్ని, లేదా నేను డాక్టర్ని, లేదా నేను ఇంజనీర్ని, లేదా నేను ఒక పెద్ద టాబీ మేస్త్రిని అని ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఆలోచిస్తారు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా గతాన్ని వదిలేసినప్పుడే భవిష్యత్తు ప్రణాళిక అనేది వస్తుంది. భవిష్యత్తు ప్రణాళిక అనేది రావాలి అంటే నువ్వు గతాన్ని వదిలేయాలి. గతాన్ని వదిలేసినప్పుడే నువ్వు ఒక వైట్ పేపర్ లా నేర్చుకోవడానికి ముందుకు వస్తావు, లేకపోతే రాలేవు. అలాగే వాట్ ఈజ్ యువర్ ప్లానింగ్ ఇన్ ఫ్యూచర్? మరి ఏంటి నీ ప్లానింగ్? ఈ 1 year ప్లానింగ్ ఏంటి? 2025 నాటికి నీ ప్లానింగ్ ఏంటి? ఏంటి నీ ఫ్యూచర్? ఏం పెట్టుకున్నావు? ఆ ప్లానింగ్ ఏంటి? ఈ ఇయర్ ఎండింగ్ కల్లా ఏమవ్వాలి? 2025 నాటికల్లా ఏమవ్వాలి? విజయరాజు గారు చెప్తూ ఉన్నారు 2025 నాటికి 5 lakhs, అలాగే లగ్జరీ కారు, మంచి హౌస్, లగ్జరీ హౌస్ అని చెప్పి ఎప్పటి నుంచో చెప్తున్నారు. మరి నీ ప్లానింగ్ ఎంతవరకు వచ్చింది? ఆ ప్లానింగ్ లో నువ్వు ఎంతవరకు తీసుకువెళ్తున్నావు? నీ డౌన్ లైన్స్ ఎంతవరకు తీసుకెళ్తున్నావు? నువ్వు ఎంతవరకు వెళ్తున్నావు? ఆ ప్లానింగ్ అనేది
పర్ఫెక్ట్ గా ఉందా లేదా ఒక్కసారి చెక్ చేసుకో. నెక్స్ట్, డూ యూ హ్యావ్ ఎనీ గోల్? గోల్ అనేది నువ్వు చాలా మంది పెట్టుకోవట్లేదండి. విజయరాజు గారు ఎప్పటి నుంచో చెప్తున్నారు ఆ గోల్ గురించి. గోల్ అనేది చాలా మంది కూడా పెట్టుకునే పరిస్థితి కనపడతలేదు. చాలా మంది ఏంటంటే 1,00,000 రూపాయలు తీసుకుంటే చాలు, 50,000 తీసుకుంటే చాలు, 2 లక్షలు తీసుకుంటే చాలు అని ఇంకా అదే మైండ్ సెట్ తో ఉన్నారు. అంటే సోచనక హిమ్మత్తో కరంటే పెద్దగా ఆలోచించే ధైర్యం కూడా వాళ్ళు చేయలేకపోతున్నారు. ఆ ధైర్యాన్ని కూడా తన మైండ్ కి ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ ధైర్యాన్ని ఇవ్వండి. తన మైండ్ కి, తన సబ్ కాన్షియస్ మైండ్ కి నేను ఏదైనా చేయగలను, నా వల్ల ఏదైనా అవుతుంది, నేను చేయలేని పని అంటూ ఏదీ లేదు, ఏదైనా నేను చేస్తాను. వాళ్ళ వల్ల అయినప్పుడు, ఒకరి వల్ల, ఒక ఊరిలో ఒకరి వల్ల అయినప్పుడు, నీ ఇంటి పక్కన వ్యక్తి చేసినప్పుడు నువ్వెందుకు చేయలేవు? నీ వల్ల ఎందుకు కాదు అంటే ఇక్కడ నువ్వేమనుకుంటున్నావు అంటే అతనికి ఏదో రాసి ఉంది, అతనికి ఏదో వెనకమాల బ్యాక్గ్రౌండ్ ఉందని అనుకుంటున్నావు. అందుకని నువ్వు అక్కడ ఆగిపోతున్నావు. అతని బ్యాక్గ్రౌండ్ ఉందా, వెనకమాల వాళ్ళ చుట్టాలు ఉన్నారు, వాళ్ళ బంధువులు ఉన్నారని చెప్పి ఆ మైండ్ తో నువ్వు అక్కడ ఆగిపోతున్నావు. ఇక్కడ అతని లాగే నువ్వు కూడా ఉన్నావు. అతను లాగానే నువ్వు ఆలోచించగలిగే కెపాసిటీ నీ దగ్గర ఉంది. అతని లాగే ఆలోచించగలిగే నీ దగ్గర మైండ్ సెట్ ఉంది. అతని కంటే ఎక్కువగా ఆలోచించి జనరల్ నాలెడ్జ్ నీ దగ్గర ఉంది. నువ్వు అనుకుంటే నీ భవిష్యత్తు నీ చేతిలో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసండి గోల్ అనేది మనం ఎప్పుడు, ఎక్కడికి, ఎంత టైంలో వెళ్ళాలో ఖచ్చితంగా తెలిపేదే గోల్. ఈ గోల్ అనేది ఎందుకు సార్? గోల్ అవసరం లేదు సార్, గోల్ పెట్టుకోవాల్సిన పని ఏమి సార్, ఆల్రెడీ నాకు తెలుసు సార్, నేను చేస్తాను సార్, గోల్ అవసరం లేదు సార్ అనుకునే మైండ్ సెట్లు చాలా మంది ఉన్నారండి. ఉదాహరణకి నేను బస్ స్టాండ్కి వెళ్తాను, బస్ స్టాండ్కి వెళ్ళి బస్ ఎక్కి సార్ టికెట్ ఇవ్వండి అని చెప్పి డబ్బులు కూడా ఇస్తాను. సార్ టికెట్ ఇస్తారా? సార్ టికెట్ ఇస్తారా? బస్ కండక్టర్ గారు టికెట్ ఇస్తారా? 100% టికెట్ అనేది ఇవ్వడం కుదరదు. ఆ టికెట్ ఇవ్వాలంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, ఏ ఊరు టికెట్ కావాలి నీకు అని కండక్టర్ అడిగినప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి అనేది ఆ మాట చెప్తేనే అతను ఆ టికెట్ ఇవ్వడానికి పాసిబుల్ అవుతుంది. నువ్వు ఎన్ని డబ్బులు ఇచ్చినా అతను టికెట్ ఇవ్వడానికి పాసిబుల్ అవదు. ఒక జర్నీ చేసి ఒక ఊరు వెళ్ళడానికే నువ్వు ఒక ఊరు చెప్పందే టికెట్ ఇవ్వని వ్యక్తి ఇవాళ గోల్ అనేది నువ్వు పెట్టుకోకపోతే నువ్వు ఏ విధంగా సక్సెస్ అవుతావు? సబ్ కాన్షియస్ మైండ్ కి నువ్వు ఇవ్వకపోతే ఎప్పుడు ఎలా సక్సెస్ అవుతావు? నీకు విశ్వానికి నీకు అటాచ్మెంట్ ఎలా అవుతుంది? నీ మనసులో ఎదగాలని చెప్పి లేదు, అందరూ ఎదుగుతున్నారు, అందరూ చేస్తున్న పని చేస్తున్నావు. ఏంటి చేసేది? నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, నీ గమ్యం ఏంటి అనేది నీకు తెలియకపోతే నువ్వు ఏ విధంగా సక్సెస్ తీసుకుంటావు? ఇది ఒక వాలీబాల్ గేమ్ అండి, ఫుట్బాల్. ఇక్కడ 2 టీములు ఉంటాయి, ఏ టీము బి టీము ఉంటాయి. ఒకసారి ఇది కూడా చూద్దాం. ఫుట్బాల్ గేమ్, ఇది గ్రౌండ్ అండి. గ్రౌండ్ లో వచ్చేసరికి ఏ టీం ఉంది, అలాగే బి టీం కూడా ఉంది. ఏ టీంకి అలాగే ఏ టీం ఉంది, బి టీం ఉంది, అలాగే బాల్ కూడా ఉందండి. ఇక్కడ ఏ టీం కూడా ఒక గోల్ ఉంది సార్, అలాగే బి టీం కూడా గోల్ ఉంది. అలాగే బాల్కి మట్టికి ఏ గోలు లేదు సార్, బాల్కి మాత్రం ఏ గోలు లేదు. ఏ టీం ఏమనుకుంటుందంటే ఏది ఏమైనా సరే ఈసారి నేను గెలవాల్సిందే, ఎట్టి పరిస్థితుల్లో సరే కప్పు కొట్టాల్సిందే, కప్పు కొట్టకుండా కుదిరేదే లేదని చెప్పి ఏ టీం గోల్ పెట్టుకుంది. అలాగే బి టీం కూడా ఎట్టి పరిస్థితుల్లో సరే, ఎన్ని అవరోధాలు ఎదురైనా సరే, ఎంత కష్టపడైనా సరే నేను వాలీబాల్లో నేను ఇప్పుడు మట్టికి గోల్ కొట్టి తీరతాను అని బి టీం కూడా గోల్ పెట్టుకుంది. ఇక బాల్ చూస్తే బాల్కి అయితే గోల్ లేదండి. బాల్ ఏం చేస్తుందంటే ఎవరైతే గోల్ పెట్టుకున్నారో వాళ్ళ కోసం ఈ బాల్ పనిచేస్తుంది. వాళ్ళ గోల్ నెరవేరడం కోసం ఈ బాల్ అనేది పనిచేస్తూ ఉంది. వాళ్ళ గోల్ ఏ టీం గెలవాలా, బి టీం గెలవాలనే వాళ్ళ గెలుపు కోసం ఈ బాల్ పనిచేస్తుంది. ఇవాళ చాలా మంది ఆ బాల్లో ఉన్నారు సార్, చాలా మంది. వాళ్ళు మనం చూస్తూ ఉంటే చాలా మంది ఆ బాల్ లాగానే ఉన్నారు.
ఎందుకంటే ఎవరైతే గోల్ పెట్టుకున్నారో ఆ గోల్ కోసం పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ చాలా మంది నువ్వు బాల్గా ఉన్నావా, టీం లీడర్గా ఉన్నావా, టీంలో వర్క్ చేస్తున్నావా అనేది ఒక్కసారి నువ్వు ఆలోచించుకో. బాల్ లాగా ఉంటే ఎవరైతే టీంలో ఉన్నారో వాళ్ళ కోసం నువ్వు పనిచేసినట్టు, అదే నువ్వు టీంలో ఉంటే గనక బాల్ లాంటి వాళ్ళు నీ కింద పనిచేస్తారు. నువ్వు ఎలా ఉండాలో అనేది నీవే డిసైడ్ చేసుకో. ఇక నేను దాని గురించి ఇంకా చెప్పవలసిన పని లేదు. అలాగే గోల్స్, ఒక గోల్ పెట్టుకున్నాడు, రెండో వ్యక్తి కూడా ఎలాంటి గోల్ అనేది పెట్టుకోలేదండి. ఫస్ట్ వ్యక్తి ఏది ఏమైనా సరే నేను ఎంబీబీఎస్ చదవాలి, ఖచ్చితంగా నేను డాక్టర్ని అవ్వాలి అని చెప్పి ఒక లక్ష్య సాధన పెట్టుకున్నాడు. రెండో వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ లక్ష్యం పెట్టుకున్న వ్యక్తికి నేను పని చేయాలనే విధానంలో ఉన్నాడు, గోల్ అనేది పెట్టుకోలేదండి అతను. ఒకసారి చూడండి, ఈ డాక్టర్ గారు ఎంబీబీఎస్ చదివాడు, అలాగే ఎంబీబీఎస్ సీట్ వచ్చింది, అలాగే డాక్టర్ అయ్యాడు, ఒక పెద్ద హాస్పిటల్ కూడా పెట్టాడు. ఎందుకంటే తన గోల్ పెట్టుకున్నాడు. గోల్ ఎలాంటి గోల్ పెట్టుకున్నా అంటే ఎట్టి పరిస్థితుల్లో సరే, అంటే నాకు ఎన్ని అవరోధాలు వచ్చినా సరే, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే, నేను ఎట్టి పరిస్థితుల్లో సరే నేను సాధించి తీరాలి అని చెప్పి ఒక టార్గెట్ పెట్టుకుని ఒక డాక్టర్ అయ్యాడండి. ఇక లక్ష్యాలు పెట్టుకొని వాళ్ళు ఎవరైతే ఉన్నారో అతని దగ్గర ఒక వాచ్మెన్ లాగా, ఒక నర్సుల్లాగా, ఒక ఎవరైతే టార్గెట్ లేని వ్యక్తులు ఉన్నారో ఆ డాక్టర్ దగ్గర ఆ హాస్పిటల్లో పని చేయడానికి ఉన్నారు సార్. ఇప్పటికి కూడా, అంటే ఆయన పెట్టుకున్నది ఒక డాక్టర్ అవ్వాలి, ఒక హాస్పిటల్ పెట్టాలని, ఇప్పటికి కూడా తన గోల్స్ ఎన్ని పెట్టుకున్నా కానీ ఆ గోల్స్ అన్ని కూడా నెరవేరడానికి వీళ్ళు వర్క్ చేస్తూనే ఉన్నారండి జీవితాంతం. ఒకసారి మీరు గుర్తు పెట్టుకోండి, వాళ్ళ జీవితాంతం, వాళ్ళ లైఫ్ మొత్తం కూడా ఈ డాక్టర్ గారి డెవలప్మెంట్ కోసం, అతను లక్ష్యం ఏదైతే పెట్టుకుంటాడో ఆ లక్ష్యం సాధించడం కోసం ఎనీ టైం వాళ్ళు వర్క్ చేస్తూనే ఉన్నారు. మీరు ఎక్కడ ఉన్నారు? మీరు ఎలాంటి పొజిషన్లో ఉన్నారు? ఒక లక్ష్యం మీరు నెరవేర్చడానికి ఉన్నారా? మీ లక్ష్యం మీరు నెరవేర్చుకోవడానికి ఉన్నారా? జస్ట్ లక్ష్యం పెట్టుకోవడానికి భయం ఎందుకు? లక్ష్యం పెట్టుకోవడానికి ప్రాబ్లం ఏంటి? ఆ లక్ష్యం పెట్టుకుంటే ఆటోమేటిక్ ఇవాళ కాకపోయినా రేపైనా 100% మనం సాధించే తీరుతాం. మనం లక్ష్యం పెట్టుకునేది 100% మనం నడిచే దారిలో 99% మనం నడిచేసినట్టే ఆ లక్ష్యమే ఆ 1% నడిపేస్తుంది. ఇక్కడ చాలా మంది గోల్స్ అనేవి పెట్టుకోరండి. ఎందుకు గోల్స్ పెట్టుకోరో చిన్న వీడియో నేను చూపిస్తాను, ఆ వీడియో ఒకసారి చూడండి. ఆ వీడియో చూస్తే మీకు కొంతవరకు క్లారిటీ వస్తుంది. నేను దాని తర్వాత నేను ఒకసారి ఇస్తాను మీకు క్లారిటీ అనేది. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఈ వీడియోలో నేను చూపించిన వీడియోలో మీకు ఏమైనా అర్థమైందా? నేను చెప్తాను, ఒకసారి వినండి. ఈ వీడియోలో మీరు చూసిన వీడియోలో ఇక్కడ ఏం జరిగిందంటే, మహేష్ బాబు గారు ఉన్నారు. మహేష్ బాబు గారికి అక్కడ సీన్ లాస్ట్ లో ఏమైందంటే, మహేష్ బాబు గారు కాదండి, ముందు లాస్ట్ లో ఏమన్నారు, ఇక్కడ ఖచ్చితంగా ఇతను కర్నూలు వాడు కాదని చెప్పి చెప్పడం జరిగింది. ఇతను ఖచ్చితంగా కర్నూలు వాడైతే కాదు, ఎవరో బయట నుంచి వచ్చారని చెప్పి చెప్పడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఆ మహేష్ బాబు అనే వ్యక్తికి అతను ఎవరన్నది అతని గతం తెలియదు. అతని గతం అనేది తెలియదు, ప్రకాష్ రాజ్ గతం అనేది తెలియదు. ఇక్కడ ప్రకాష్ రాజ్ అనేవాడు భయం, ప్రకాష్ రాజ్ అనేవాడు భయం. అలాగే ఈ భూమిక అనే ఆవిడ సక్సెస్. ఇక్కడ భయం అనే వ్యక్తి సక్సెస్ ని తీసుకువెళ్ళిపోతున్నాడు. అప్పుడు అతని గతం తెలియదు కాబట్టి, అంటే ప్రకాష్ రాజ్ ఎలాంటి వ్యక్తి అని అతనికి తెలియదు కాబట్టి వెళ్ళి ఒకటి లాగి పీకాడు, వెంటనే వెనక్కి తిరిగి వచ్చేసింది సక్సెస్. భూమిక వెనక్కి వచ్చేసింది. అదే గనుక భూమికకి లవ్ లెటర్ గనక 10 లెటర్లు 20 లెటర్లు ఇచ్చినా గానీ మహేష్ బాబు వెంట పడేది కదండి. ఇక్కడ ఏంటంటే గతం అనేది అతనికి తెలియదు కాబట్టి 100% సక్సెస్ అయ్యాడు. ఇక్కడ మనం చాలా మంది ఏం చేస్తున్నామంటే, ఒక వ్యక్తి హోమ్ మీటింగ్ తీసుకెళ్తాడు,
తీసుకెళ్ళేటప్పుడు మనం చదువుకున్న వ్యక్తి కాదు, తక్కువ చదువుకున్నాం, నాలెడ్జీ లేదు, ఏదో కొద్దిగా అంతంత మాత్రం తెలుసు అని చెప్పి మనం అనుకుంటున్నామండి. అక్కడ వాళ్ళని మనం ఎలా ఊహించుకుంటామంటే మనకు చెప్పిన వ్యక్తి అరే ఒక టీచర్ ఉన్నాడు, టీచర్ దగ్గరికి వెళ్ళాలి, లేదా ఒక లాయర్ ఉన్నారు, లేదా ఒక ఇంజనీర్ ఉన్నారు, లేదా ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నారు, డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పాలి అని చెప్పి అనేసరికి అతని గురించి అతను తెలుసుకునేసరికి అబ్బో ఆయన పెద్ద లీడర్ అనుకుంటా, బాగా తెలుసు అనుకుంటా, ఆయన ఒక ఇంజనీర్ అనుకుంటా అని ఎవరికి వాళ్ళే అతని గతాన్ని ఇతను తెలుసుకుని డ్రాప్ అయిపోతున్నాడు. చెప్పినప్పుడు ఇతను చెప్పే విధానం కూడా చెప్పలేక భయపడుతున్నాడు. అది మీరు ప్రతి ఒక్కరు కూడా గతాన్ని వదిలేయండి, అతని గతం వదిలేసేయండి. ఎందుకనంటే అతను ఎంత ఇంజనీర్ అయినా కావచ్చు, ఏ డాక్టర్ ఆర్ఎంపీ డాక్టర్ అయినా కావచ్చు, ఒక లాయర్ అయినా కావచ్చు, ఒక టీచర్ అయినా కావచ్చు, వాళ్ళ ఫీల్డ్లో ఇంజనీర్లు కావచ్చు, కాదనట్లేదు. జస్ట్ మన ఫీల్డ్లో మన వెస్టేజ్లో మనమే లీడర్. మనకు తెలిసిన నాలెడ్జ్ వాళ్ళకి తెలియదు. 100% మీరు వెళ్ళే వాళ్ళకి చెప్పే వాళ్ళకి మీరు వాళ్ళ గతాన్ని మీరు తెలుసుకోవద్దు, మీకు తెలిసిన దాన్ని వాళ్ళకి ప్రమోట్ చేయండి. వాళ్ళ గతాన్ని మీరు తెలుసుకుంటే చెప్పే నాలెడ్జ్ కూడా మీరు చెప్పలేరు. వాళ్ళు చూసే ప్రతి చూపు కూడా మీరు ఎలా చెప్తున్నారో, ఏ విధంగా చెప్తున్నారో మీ కళ్ళల్లోనే చూస్తూ ఉంటారు. ఎప్పుడైతే నువ్వు తడబడుతూ చెప్పావో, ఎప్పుడైతే తడబడుతూ నువ్వు చెప్పావో ఆటోమేటిక్గా నీకు సక్సెస్ అనేది రాదు. ఎప్పుడైతే నువ్వు అతని గతాన్ని నువ్వు వదిలేసి నువ్వు ప్లాన్ చెప్పడానికి వెళ్ళావో 100% నీకు సక్సెస్ వస్తుంది. అలాంటి గ్రేట్ లీడర్లు చాలా మంది వచ్చేస్తారు నీ టీంలోకి. ప్రతి వ్యక్తి కూడా అవతల వ్యక్తి గతాన్ని కావచ్చు, నీ గతాన్ని కావచ్చు, రెండు కూడా ఖచ్చితంగా వదిలేయాలి. లీడర్స్ నీ గతాన్ని వదిలేయాలి. నువ్వు పెద్ద తోపు కావచ్చు, నువ్వు అంతకుముందు వేరే చేయొచ్చు, వేరే పెద్ద బిజినెస్ చేయొచ్చు, వేరే ఏదైనా చేయొచ్చు, అవన్నీ కూడా వదిలేసి నేను జస్ట్ ఇప్పుడు నేను జీరో, నేను ఒక వైట్ పేపర్, నేను ఈ రోజే వచ్చాను అని అనుకోవాలి. లేదో నా బుక్ అంతా నిండిపోయింది, ఇక నేను ఎక్కించుకోవడానికి ఏమీ లేదు, అబ్బో ఆల్రెడీ నేను చాలా విన్నాను అని చాలా మంది ఉన్నారు సార్. నేను చాలా విన్నాను, చాలా నేను తెలుసు, దీని గురించి నాకు చెప్పాల్సిన పని లేదనే మైండ్ సెట్ తో చాలా మంది ఉన్నారు బయట. వాళ్ళకి వాళ్ళ విధానం ఒక్కసారి చెప్పండి, లేదా వాళ్ళ దగ్గర మాట్లాడకండి. జస్ట్ ఎప్పుడైతే వాళ్ళు వినదలుచుకున్నారో వాళ్ళకే చెప్పండి. ఎప్పుడైతే వినాలనుకున్నాడో వాడు స్టోరేజ్ చేసుకోవడానికి, అంటే లర్నింగ్ చేసుకోవడానికి వాడు ఇష్టపడుతున్నాడని, ఎప్పుడైతే లర్నింగ్ అనేది ఉందో ఆటోమేటిక్ గా అతనికి సక్సెస్ అనేది వస్తుంది సార్. లర్నింగ్ అనేది లేకపోతే సక్సెస్ అనేది రాదు. చిన్న ఉదాహరణ ఒకసారి చూడండి. ఫ్లైట్, ఇక్కడ ఒక విమానం మనం ఎక్కామండి, ఒక విమానం ఎక్కాం సింగపూర్ వెళ్ళడానికి. ఆ ఎక్కినప్పుడు సింగపూర్ వెళ్ళడానికి విమానం ఎక్కాం, అది చాలా కొత్తగా ఉందండి. దాని వాల్యూ కూడా 500 కోట్ల రూపాయల పైనే ఉంటుందండి. అలాంటి ఫ్లైట్ మనం ఎక్కాం. ఎక్కేసిన తర్వాత ఈ లోపుగా క్యాన్వాస్ వచ్చిందండి. క్యాన్వాస్ చేశారు. ఏమంటే క్యాన్వాస్ చేయడం మొదలు పెట్టారు. ఆ చేయడం మొదలు పెట్టిన తర్వాత వెల్కమ్ టు అవర్ ఎయిర్లైన్స్, అందరికీ స్వాగతం చెప్తున్నాను అని స్టార్ట్ చేశారు. ఆ స్టార్ట్ చేసిన తర్వాత ఈ రోజు మా పైలట్ గారు ఈ రోజు రావటం లేదండి, మా దగ్గర కోచింగ్ తీసుకున్నటువంటి పైలట్ అనే వ్యక్తి వస్తున్నాడు, అంటే ఫ్లైట్ నడపడం కోసం అతను వస్తున్నాడు, విమానాన్ని టేకప్ చేస్తాడు అతను. అలాగే ఇతను ఈ కో పైలట్ ఎవరైతే ఉన్నారో అతను 2 రోజుల నుంచి వాచ్ చేస్తున్నాడు, చాలా ఉత్సాహంగా ఉన్నాడండి అతను. అలాగే అతను ఎప్పుడు ఫ్లైట్ లేపేద్దామా అని చూస్తున్నాడండి. ఇతను ఒక ఇండియా యంగ్ అండి. ఇతను ఇలాంటి వాళ్ళకి మనం అవకాశం ఇవ్వాలి. మీరందరూ మాతో పాటు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. సో అతనికి ఏదైనా డౌట్ వస్తే గనక మీరు ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరైనా కానీ ఇంజనీర్లు ఉంటే గనక ఆ డౌట్ క్లియర్ చేయండి. మీకు ఎమర్జెన్సీ అనిపిస్తే గనక మీ సీటు కిందే ఒక పారాషూట్ పెట్టడం జరిగింది. మీ అందరికీ ధన్యవాదాలు. మీరందరూ కూడా మాతో పాటు జర్నీ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఒక అరగంటలో ఫ్లైట్ అనేది మూవ్ అవుతుంది. ఉండేవాళ్ళు ఉండవచ్చు, దిగేవాళ్ళు దిగేయవచ్చు.
ఇలాంటి సిచ్యువేషన్ లో మీరైతే ఫ్లైట్ లో ఉంటారా? మీరైతే ఫ్లైట్ లో ఉంటారా? 100% దిగేస్తారు సార్. ఎందుకని దిగేస్తారు? ఎందుకంటే విమానం చాలా బాగుంది, విమానం చాలా కొత్తది, విమానంకు వచ్చిన ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే దాన్ని నడిపే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ నడిపే వ్యక్తి సమర్థుడు కాకపోతే 100% మనం దిగేస్తాం. విమానమే కాదండి, ఏ ఫీల్డ్ అయినా సరే నడిపే వ్యక్తి సమర్థుడు కాకపోతే మనం ఆటోమేటిక్ గా డ్రాప్ అయిపోతాం. ఏ కంపెనీ అయినా, ఏ వ్యాపారం అయినా, ఏ బిజినెస్ అయినా, ఏ వ్యవస్థ అయినా సరే అది నడిపించే సమర్థుడు గనక సరిగ్గా లేకపోతే అందులో నడిచేటువంటి వ్యక్తులు ఎవరైనా సరే అతని మాట వినడానికి కూడా ఏ మాత్రం కూడా ఇష్టపడరు. ఉదాహరణకి ఏదైనా కొబ్బరి నీళ్ళు తాగాలని కొబ్బరి బళ్ళం షాపుకు వెళితే అతను కొట్టే వ్యక్తి కూడా చక్కగా టకమని చెప్పి కొట్టేసి ఇస్తే మళ్ళీ ఇంకో బొండం తాగడానికైనా ఇష్టపడతాం. కానీ అదే అతను కొట్టడానికే చాలా ఇబ్బంది పడుతూ ఉంటే చాలేరా బాబు నీకు కుదరట్లేదు, సరే ఆపేసేయమని చెప్పి ఆ బళ్ళం ఒకటి తాగి వచ్చేస్తామండి. అదే విధంగా నా చిన్నప్పుడు కూడా నేను ఏదైనా ఫ్యాన్సీ షాప్కి వెళితే ఏదైనా ఒక సోప్ ఇమ్మని చెప్పంటే వాళ్ళు సోప్ ఇలా గిరాటేసి ఇంకేం కావాలి అని అడిగేవాళ్ళండి. అదే పొజిషన్ లో ఇవాళైతే వెల్కమ్ సార్, మీకు ఏ విధంగా నేను హెల్ప్ చేయగలను అని చెప్పి ఏ షాపింగ్ మాల్కి వెళ్ళినా అడుగుతున్నారు సార్. మరి ఏ విధంగా మార్పు అనేది వచ్చింది? ఆ మార్పు అనేది ప్రతి ఒక్కరు కూడా మార్పు అనేది తెచ్చుకోకపోతే మారిన వాళ్ళతో మనం మార్చబడతాం సార్. ఇవాళ చాలా మంది లీడర్స్ మన వెస్టేజ్ లో చాలా మంది లీడర్స్ ఉన్నారండి. ఆ లీడర్స్ అందరికీ కూడా నేను ఒకటే మాట చెప్తాను, ఏదో వెస్టేజ్ లో వచ్చి విని ఏదో మీటింగ్స్ కి వినడం వల్ల ఏమి ఉపయోగం లేదండి. దాన్ని అన్వయించుకోవాలి, ప్రోడక్ట్ నాలెడ్జ్ తీసుకోవాలి, ప్రోడక్ట్ ఖచ్చితంగా యూజ్ చేయాలి, ప్రోడక్ట్ ఖచ్చితంగా యూజ్ చేసి అందులో ఉన్న ఏదైతే నాణ్యత ఉందో ఆ నాణ్యతను షేర్ చేయాలి, మాట్లాడాలి, ఆ నాణ్యతను షేర్ చేయాలి. అలాగే ఏదైతే మీటింగ్లు వస్తున్నాయో, ఏదైతే సిఎన్టీ జరుగుతుందో ఆ సిఎన్టీ ఖచ్చితంగా మన ఇన్వాల్వ్ అయ్యి మన టీంని ఇన్వాల్వ్ చేసి మనం నేర్చుకుంటూ మన కింద డౌన్ లైన్ కూడా నేర్చుకునేలా మనం ప్రయత్నం చేయాలి. వాళ్ళు ఎప్పుడైతే మనం నేర్చుకున్నారో వాళ్ళు నేర్చుకుంటున్నారా లేదని చెప్పి చెక్ చేసి మనం నేర్చుకున్నది వాళ్ళకి నేర్పేలా, వాళ్ళు కూడా కింద వాళ్ళకి నేర్పేలా మనం చెయ్యకపోతే మనం ఇందులో సక్సెస్ అవ్వలేం ఫ్రెండ్స్. ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే సక్సెస్ అవ్వలేము. మనం ఎప్పటికప్పుడు కూడా నేర్పించకపోతే ఏమాత్రం సక్సెస్ అవ్వలేము. ఉదాహరణకి ఒక డాక్టర్ని తీసుకోండి. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక ఇంట్లో ఒక ప్రాబ్లం వచ్చింది, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరిని ఎంక్వైరీ చేస్తామంటే అరే మంచి డాక్టర్, అలాగే పేరు కలిగిన డాక్టర్ అయితే బాగుంటుందిరా, అక్కడికి వెళ్ళి చూపించుకుంటే హెల్త్ అనేది కంప్లీట్ గా తగ్గుతుంది అని మనం అనుకుంటాం కదా. ఏదైనా ఒక బట్టల షాప్కి వెళ్తాం, మంచి షాప్కి వెళదాం, పెళ్లి బట్టలు తీసుకురావాలి కదా, పలానా షాప్కి వెళ్దాం, అలాగే బంగారం కొనాలి మంచి షాప్కి వెళదాం, అలాగే హోటల్లో భోజనం చెయ్యాలి పలానా మంచి షాప్కి వెళదామని చెప్పి అన్నిటికీ కూడా అలా చూస్తామే. నిన్ను నువ్వు మార్చుకోవా? నీ దగ్గర పనిచేసే వ్యక్తి ఆ కెపాసిటీ నీ దగ్గర ఉండొద్దా? ఆ క్యాపబిలిటీ నీ దగ్గర ఉండొద్దా? నువ్వు మారొద్దా? నువ్వు కూడా నీ కింద వాళ్ళకి నువ్వు ఒక సక్సెస్ వాల్యుబుల్ గల మనిషి అని తెలియొద్దా వాళ్ళకి? నీ కింద వాళ్ళు కూడా నిన్ను అలాగే అనుకుంటారుగా. నా పైన అప్లై అయిన ఒక సక్సెస్ రేషియోలు నడిపించే ఒక వ్యక్తి అని చెప్పి అనుకోవాలి కదా నిన్ను కూడా. నువ్వే అలా నిన్ను వాళ్ళు అనుకోకపోతే ఇలా ప్రతిదాన్ని మనం చూస్తున్నాం కదా, రేపు నిన్ను కూడా అలాగే చూస్తారు కదా. నువ్వు అలా మరి ఇవాళ మారిపోతే ఎప్పుడు మారుతావు? ఎప్పుడు డిసైడ్ అవుతావో నువ్వే నిర్ణయం తీసుకో. అలా డిసైడ్ అయిన రోజున నువ్వు సక్సెస్ అయిపోయినట్టే. ఉదాహరణగా మన విజయరాజు గారే ఉన్నారు. విజయరాజు గారు అలా నేర్పించబట్టే ఈ రోజు కూడా ఏ మాత్రం కూడా ఆగకుండా ఆహార నిస్సలు కూడా కష్టపడుతున్నారు. ఎప్పుడు కాల్ చేసిన సార్ నేను జర్నీలో ఉన్నాను, లేదా నేను మీటింగ్ లో ఉన్నాను, తర్వాత చేస్తాను సార్. 18 లక్షల రూపాయలు తీసుకున్నారు సార్. ఆయన ఇంటికాడ హాయిగా ఆరాంగా పడుకోవచ్చు కదా.
ఇవాల్టి కూడా లెర్నింగ్ నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఇవాల్టి కూడా లెర్నింగ్ నేర్చుకోవడానికి. ఇవాళ నువ్వు లెర్నింగ్ నేర్చుకోవడానికి ఇష్టపడినప్పుడు నువ్వు ఎలా సక్సెస్ అవుతావు? అసలు నువ్వు ఎక్కడున్నావు? నువ్వు చేసే పని ఏంటి? ఒక సెలబ్రిటీ అవ్వడానికి వచ్చావు నువ్వు. ఒక సెలబ్రిటీ అవ్వడానికి నువ్వు వచ్చావు. సెలబ్రిటీ అవ్వాలంటే నువ్వు ఎలా ఉండాలి? సెలబ్రిటీ కావాల్సిన లక్షణాలు, ఒక లీడర్ కావాల్సిన లక్షణాలన్నీ నువ్వు నేర్చుకుని ఉండాలి. అవన్నీ నేర్చుకోవడానికి ఇవాళ తెల్లాళ్ళు ఇస్తే మన యూట్యూబ్లో కావచ్చు, ఫోన్లో, గూగుల్లో, యూట్యూబ్లో, వీటిలో, ట్విట్టర్లో అన్నిటిలో వస్తూ ఉన్నాయి. పాత రోజుల్లో 10 సంవత్సరాల క్రితం మనకు అలాంటివి లేవండి. ఇవాళ ఎన్ని కావాలంటే నువ్వు ఎదగాలే కానీ, నువ్వు నేర్చుకోవాలన్న తపన నీ దగ్గర ఉండాలే కానీ, అలాంటివి నేర్చుకోవడానికి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ మన దగ్గర. నువ్వు నేర్చుకోవడానికి ఇష్టపడితే నేర్పడానికి మన దగ్గర చాలా ఉన్నాయి. నువ్వు ఎదగాలని చెప్పి నీ మైండ్ సెట్ మార్చుకుని నీ గతాన్ని నువ్వు వదిలేస్తే నువ్వు ఒక వైట్ పేపర్ అవుతావు. నువ్వు ఎప్పుడైతే నువ్వు గతాన్ని వదిలేయలేదో, నీ గతాన్ని కావచ్చు, ఎదురుగుండా చెప్పే వ్యక్తి గతాన్ని కావచ్చు, నువ్వు ఎప్పుడైతే వదిలేసావో అప్పుడే నువ్వు సక్సెస్ అవుతావు. అలాగే ఒక చిన్న స్టోరీ అండి. ఈ చిన్న స్టోరీ ఏంటంటే, ఒక రాజు ఉంటాడు. ఒక ఏరియాలో ఒక రాజు, ఒక రాజ్యం. ఆ రాజు రాజ్యాన్ని చాలా సుభిక్షంగా, చాలా బాగా చూసుకుంటూ ఉంటాడు. రాజ్యంలో ఎలాంటి సమస్యలు కూడా ఉండవండి. అందరూ కూడా ఆరోగ్యంగా, ఆనందంగా అందరూ కూడా ఉంటారు. పాడి పంటలు అన్ని కూడా చాలా బాగా పండుతాయి. ఇలాంటి క్రమంలో రాజుగారు ఒక చిన్న ఆలోచిస్తారు. ఏమిటంటే ఆలోచన, ఆ రాజ్యంలో రోడ్డు మయ్యాన ఒక బండరాయిని తీసుకెళ్లి పెడతారు. ఆ రాజ్యంలో రోడ్డు సెంటర్లో ఒక బండరాయిని తీసుకెళ్లి పెట్టడం జరుగుతుంది. ఆ బండరాయిని పెట్టిన చోట ఒక చెట్టు వెనక సైడు రాజుగారు వెనక నుండి చూస్తూ ఉంటారు. ఎందుకని? రోడ్డు మీద వెళుతూ ఉన్నారు, వీళ్ళు ఏం చేస్తారు ఏంటి అన్న ఉద్దేశంతో వెనక నుండి చెట్టు చాటు నుండి చూస్తూ ఉంటారు. ఇక రోడ్డు మీద వెళుతూ ఉన్నారు. భటులు వెళుతున్నారు, అధికారులు వెళుతున్నారు, ప్రజలు వెళుతున్నారు. ఎవరికి వాళ్ళే వెళుతూ ఏమనుకుంటున్నారంటే, ఏంటి ఇది ఎప్పుడు లేనిది, ఇక్కడ బండ ఎవరు తీసుకొచ్చి పెట్టారు? ఎక్కడి నుంచి వచ్చింది ఈ బండ? రాజుగారు ఏమి చూసుకోరా ఏంటి? ఇలాంటి బండలు ఇలా వస్తుంటే రాజుగారు ఏమి పట్టించుకోరా అని ఎవరికి వాళ్ళే ఆ మాట అనుకుని వెళ్ళిపోతూ ఉన్నారు సార్. సైడ్కి వెళ్ళిపోతున్నారు కానీ ఆ బండని తీసేద్దాం, అసలు బండ ఎందుకు ఉంది అని కూడా ఎవరు కూడా పట్టించుకోలేదు. అలా టైం గడుస్తూ ఉంది. రాజుగారు చూస్తూ ఉన్నారు. ఈ లోపల ఒక వ్యక్తి, కూరగాయలు అమ్ముకునేటువంటి వ్యక్తి, చేతుల నిండా 2 సంచులు ఉన్నాయి. అలాగే నెత్తి మీద కూడా పెద్ద అంటే కూరగాయల మూట పెట్టుకుని నడుచుకుంటూ వస్తున్నాడు. నడుచుకుంటూ వస్తుంటే బండ కనిపించింది. ఏంటి రోడ్డుకు మయంగా అడ్డంగా ఇది? చాలా వెళ్ళే వాళ్ళందరూ చాలా ఇబ్బందులు పడతారు కదని చెప్పి ఈ చేతిలో ఉన్నాయి, నెత్తి మీద ఉన్నాయని కూడా పక్కన పెట్టేశారు సార్. పక్కన పెట్టేసి ఇక బండని పక్క జరిపేద్దాం, ఎవరు ఇబ్బంది పడకుండా ఉంటారన్న ఉద్దేశంతో తన బండని నెట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తాడు సార్. ఏది ఏమైనా సరే బండను నెట్టేయాలి అని చెప్పి తోస్తాడు. ఎన్నిసార్లు ఎంతసేపు ప్రయత్నించినా గానీ ఈ కొంచెం జరుగుతుంది. అలా దగ్గర 4-5 గంటల పాటు దాన్ని తోస్తూ ఉన్న క్రమంలో తోసేస్తాడు సార్. చాలా టైం పట్టుకుంటే గానీ ఆ బండ అనేది కదలలేదు. అలా ఆ బండని నెట్టేస్తాడు సార్. ఎప్పుడైతే నెట్టేసాడో బండని, ఆ బండ కింద ఒక లెటర్ ఉంటుందండి. ఎవరైతే ఈ బండను నెట్టేశారో ఆ బండ నెట్టిన వాళ్ళకి ఒక కింద ఏ అయితే బంగారపు నాణ్యాలు ఉన్నవో ఆ బంగారు నాణ్యాలన్నీ కూడా అతనికి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి దాని మీద రాయడం జరుగుతుంది. అంటే ఎవరైతే బండను నెట్టారో ఆ వ్యక్తి ఈ బంగారు నాణ్యాలు తీసుకోవచ్చు అని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. ఇక ఆ లెటర్ తీసుకుని అవన్నీ కూడా తీసుకుంటాడు, ఆ బంగారం కూడా తీసుకుంటాడు. సార్ ఇక్కడ ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి, గోల్డ్ కాయిన్స్ ఉన్నాయని చెప్పి అందరికీ గనక చెప్తే అక్కడ వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పెద్ద క్యూ కడతారా లేదా?
గోల్డ్ కాయిన్స్ ఉన్నాయంటే రాజుగారు కనుక చెప్పి క్యాన్వాస్ చేస్తే అక్కడ వెళ్ళే ప్రతి ఒక్కడు కూడా బండరాయిని నెట్టడానికే ఉంటారు. ఇక రెండో పని లేదు. ప్రతి ఒక్కరు కూడా అదే పని మీద ఉంటారు. అదే ఆ మాట చెప్పలేదు కాబట్టి నాకెందుకులే, దీంతో నాకేం పనిలే, నాకు అవతల బోళ్ళంత పని ఉందలే అన్న ఉద్దేశంతో ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారండి. ఇది ఈ అవకాశం అతనికి ఒక్కళ్ళకే ఇచ్చారా రాజుగారు? ప్రతి ఒక్కళ్ళకి ఇచ్చారా అవకాశం? ప్రతి ఒక్కళ్ళకి అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వాడుకోలేదు. ఆ అవకాశాన్ని వాడుకున్న వ్యక్తి ఎవరైనా ఉండారంటే ఓన్లీ ఆ కూరగాయల వ్యక్తి ఆ ఆపర్చునిటీని వాడుకున్నాడు. ఆ వాడుకొని ఆ బంగారు నాణ్యాలనేవి తీసుకున్నాడండి. ఈ ఆపర్చునిటీ అనేది అందరికీ వచ్చింది, కానీ యూజ్ చేసుకున్నది ఓన్లీ వన్ ఆ కూరగాయలు అమ్ముకునే వ్యక్తి. ఇక్కడ నేను ఏం చెప్తానంటే సేమ్ అండి, ఇది ప్రయత్నం లైఫ్ లో చేస్తూ ఉంటే ఒక బంగారు నిధి అనేది మనకు వస్తుంది. ఆ నిధి కనుక మనం చేరుకోవాలంటే ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే చేస్తూనే ఉండాలి. అవకాశాలు అందరికీ సమానంగా భగవంతుడు ఇస్తాడండి. అవకాశాలు అనేది భగవంతుడు ఎప్పుడు కూడా అందరికీ ఒకేలా ఇస్తాడు. ఆ అవకాశాలన్నింటినీ కూడా సద్వినియోగం మనం ఎప్పుడైతే చేసుకుంటామో అప్పుడే మనం సక్సెస్ అవుతామండి. ఆ రోజే మనం సక్సెస్ అవుతామండి. ఇది చాలా మంది ఏమనుకుంటారంటే ఎప్పుడైతే ఇతనికి బంగారు నాణ్యాలు వచ్చి చుట్టుపక్కల వాళ్ళు చూసేవాళ్ళు ఒరే వీడికి రాసి పెట్టి ఉందరా, వీడికి రాసి పెట్టి ఉండబట్టి వీడికి దొరికింది, లేకపోతే నేనే దోసేవాడిని కదా అని చాలా మంది బయట వాళ్ళు అనుకుంటారు సార్. వాడికి కూడా అదే ఆపర్చునిటీ ఇచ్చారుగా, ఇవ్వలేదా? వాడికి కూడా సేమ్ ఆపర్చునిటీ అలాగే వచ్చింది, కాకపోతే నాకెందుకులే, నా పని వేరే ఉందని చెప్పి దాన్ని వదిలేసి వెళ్ళాడు సార్. ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా మంది చూస్తున్నారండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇవాళ వెస్టేజ్ ఆపర్చునిటీ చాలా మందికి వస్తుందండి, చాలా మందికి వస్తుంది. విజయరాజు గారు తీసుకున్నప్పుడు విజయరాజు గారితో పాటు చాలా మంది అప్పుడు మనలాంటి వాళ్ళు ఉన్నారు, చాలా మంది జనం ఉండారండి. అప్పుడు చాలా మంది తీసుకోలేదండి, చెప్పినా కానీ ఆపర్చునిటీ పట్టుకోలేదండి. ఇవాళ కూడా చాలా మంది ఆపర్చునిటీ వస్తుంది, ఎవరికి వాళ్ళ ఆపర్చునిటీ తీసుకోవట్లేదు. ఒకవేళ తీసుకున్నా ఇది నా వల్ల కాదులే, ఇది నేను చేయలేనులే, ఆల్రెడీ నేను వేరే చేస్తున్నానులే, అక్కడే నేను చేసుకుంటాలే, ఆల్రెడీ నువ్వు అంతకుముందు చేస్తున్నావు, ఏం డెవలప్ అయ్యో? 20-30 సంవత్సరాల నుంచి చేస్తున్నావు, ఏది నీ డెవలప్మెంట్? ఎక్కడుంది నీ డెవలప్మెంట్? నువ్వు పుట్టినప్పుడు నువ్వు పెరిగి పెద్దవాడు అయ్యి ఎప్పుడైతే 18-20 సంవత్సరాలు వచ్చినాయో అలా ఎప్పుడైతే అలా ఉన్నావో ఇవాళ 50 సంవత్సరాలు వచ్చినా అలా ఉన్నావు కదా. నీలో మార్పు ఏమొచ్చింది? నీ ఎదుగుదలలో మార్పు ఏమొచ్చింది? అయినా దాన్ని వెంటే పడుతున్నావు, అయినా అటే వెళ్తున్నావు. ఇక్కడ ఎక్కడ సక్సెస్ ఉందని సక్సెస్ పీపుల్స్ చూపించినా కానీ ఈ చెవుతో వదిలేస్తున్నావు, ఏ మాత్రం కూడా పట్టించుకునే పరిస్థితిలో లేవు. అంటే ఇక్కడ నీ మైండ్ సెట్ లో నువ్వు ఫిక్స్ చేసేసావు, దాన్ని ఫిక్స్ చేసి అంటే అలారం పెట్టేసావు, 3 గంటలకు లెగవాలి. ఒక తుఫాన్ వచ్చినా ఏదొచ్చినా సరే అక్కడ 3 గంటలకు లెగవాలి, లేదా 7 గంటలకి నేను లెగవాలని చెప్పి అలారం ఫిక్స్ చేసావు. ఇక ఎవడొచ్చి ఎంతమంది వచ్చి లేపినా కానీ ఒక కుంభకర్ణుల్లా అక్కడ అలాగే పడుకుంటావు అనమాట. నీ మైండ్ సెట్ నువ్వు మార్చుకో. ఆపర్చునిటీ వచ్చిందంటే ఆ ఆపర్చునిటీని చాలా ఆపర్చునిటీస్ వస్తాయి. అలాంటి ఆపర్చునిటీ ఏదైతే దేంట్లో అయితే జనం ఎదుగుతున్నారో, ఎక్కడైతే సక్సెస్ ఉందో ఆ సక్సెస్ ని మనం ఖచ్చితంగా మనం పట్టుకోవాలని చెప్పి నువ్వు ఎప్పటికప్పుడు కూడా సిద్ధంగా ఉండి ఒక వైట్ పేపర్ లా ఎప్పుడైతే నువ్వు ఉంటావో 100% ఇవాళ కాకపోయినా రేపైనా నువ్వు సక్సెస్ అవుతావు. ఇలాంటి ఆపర్చునిటీ వచ్చినప్పుడు నువ్వు ఏ మాత్రం కూడా వదిలిపెట్టొద్దు. ఈ ఆపర్చునిటీ నీకే కాదు, నువ్వు గనక ఆపర్చునిటీ ఆగిపోతే ఏదో ఒక రోజు నీ దగ్గరికి వస్తుంది. ఎలా వస్తుందంటే ఎవరినైతే నువ్వు ఇన్వాల్వ్ చేయాలనుకున్నావో వాళ్ళ దగ్గర నుంచి నీకు వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో సరే ఇవాళ కాకపోతే రేపైనా సరే నువ్వు ఆపర్చునిటీ దగ్గర రావాల్సిందే. ఇవాళ వస్తే నువ్వే పైన ఉంటావు, అదే ఒక 10 సంవత్సరాల తర్వాత వస్తే నువ్వే వాళ్ళ కింద ఉంటావు. నువ్వే డిసైడ్ చేసుకో. ఏది ఏమైనా సరే రానున్న రోజుల్లో డైరెక్ట్ సెల్లింగే ఏలుతుంది. నా చిన్నప్పుడు అనుకునేవాడు సార్, డబ్బు ఎవడు సంపాదిస్తాడరా అంటే ఎవరి దగ్గర డబ్బు ఉంది అంటే ఒక సినీ యాక్టర్, ఒక డాక్టర్ అనుకునేవాళ్ళండి. వీళ్ళిద్దరి దగ్గరే డబ్బు ఉంది అనుకునేవాళ్ళండి. ఇవాళ అయితే సినీ యాక్టర్ పరిస్థితి అయితే మనకు తెలిసిందే. అలాగే రానున్న రోజుల్లో ఆ స్థానంలో ఆ సెలబ్రిటీగా మనం ఉండబోతున్నాం సార్. రేపొద్దున
ఒక 5 సంవత్సరాల తర్వాత ఎవరైతే ఎంటైర్ టీమ్ లీడర్స్ అందరూ ఉన్నారో ఈ వెస్టేజ్ ని కనబడి నిలబడి వినపడి ఎవరైతే నిలబడ్డారో వాళ్ళందరూ కూడా రేపొద్దున సెలబ్రిటీలే సార్. 100% సెలబ్రిటీలు వాళ్ళందరూ కూడా. ఎట్టి పరిస్థితుల్లో సరే వాళ్లే కాదు, వాళ్ళ డౌన్ లైన్స్ లో వచ్చే ప్రతి వ్యక్తి కూడా నిలబడి కనబడి వినపడే వాళ్ళు ఎవరైనా సరే సెలబ్రిటీనే. దీంతో పాటు ఒక ఓల్డేజ్ హోమ్ కి మనం వెళ్ళామనుకోండి, అక్కడ 80 నుంచి 90 100 సంవత్సరాలు 80-90 సంవత్సరాలు వయసు వాళ్ళు ఉంటారు. వాళ్ళని మనం వెళ్ళి అడిగితే సార్ బాగున్నారా అని మనం అడిగితే ఏమంటారంటే వాళ్ళు, సార్ ఏమీ బాగలేదు సార్ అంటారు. అలాంటప్పుడు మనం సార్ ఇప్పటికిప్పుడే మీరు ఉన్న ఏజ్ నుంచి 20-30 సంవత్సరాలు ఏజ్కి మిమ్మల్ని తీసుకువెళితే మీరు అంతకుముందు జీవించినట్టు అలాగే జీవిస్తారా, అంతకుముందు చేసిన పని అలాగే చేస్తారా అని కనుక మనం వాళ్ళని అడిగినట్లయితే అందులోంచి 20 మందిలోంచి ఒక్క పర్సన్ కూడా నేను అదే చేస్తాననే మాట ఎవరు అనరు సార్. అంతకుముందు నేను ఏది చేశానో, అంతకుముందు నేను ఎలా గడిపానో, నేను అలాగైతే ఉండను, నేను వేరేలాగా ఉంటాను, అంతకుముందు చేయనటువంటిది నేను చేస్తాను అని అనుకుంటారు సార్. కాకపోతే వాళ్ళకి ఇవాళ ఉన్న ఏజ్ నుంచి 20-30 సంవత్సరాలకి వెనక్కి తీసుకురావడం కుదరదు సార్. ఇవాళ ఆ అవకాశం ఇక్కడున్న ప్రతి లీడర్కి ఉంది సార్. ఇక్కడ జాయిన్ అయిన ప్రతి పర్సన్కి ఉంది సార్. ఎందుకనంటే ఆ ఓల్డేజ్ హోమ్ లో మనం ఎవరూ లేము సార్. ఆ ఓల్డేజ్ హోమ్ లో ఎవరు మనం లేము. అలాగే ఆ వయసు కూడా మనకు లేదు సార్. ఆ ఏజ్ కూడా మనకు లేదు. ఇవాళ మనం ఒక 20-30-40 సంవత్సరాల వయసు వాళ్ళం చాలా మంది ఉన్నాం. ఇవాళ మనం అనుకుంటే ఏదైనా అవుతుంది సార్. ఇవాళ విజయరాజు గారు తీసుకున్నారు, రేపు మనం తీసుకుంటాం. ఆయన ఎలా నడిచారో, ఆయన నడిచిన బాటలో నడిస్తే రేపొద్దున మనకు కూడా సేమ్ అదే వస్తుంది. ఒక్కసారి థింక్ చేయండి. ఎవరో చెప్పిన మాటలు నమ్మొద్దు. ఓడిపోయిన వాళ్ళ మాటలు అస్సలు నమ్మొద్దు. గెలిచిన వాళ్ళ మాటలే నమ్మండి. గెలుపు ఎలా గెలవాలో చూస్తారు. ఎవరైతే ఆడుతున్నారో ఆట ఆడే వాళ్ళనే మీరు ఎంచుకోండి. ఆట చూసే వాళ్ళని మీరు ఎంచుకున్నారా, మీరు అక్కడ ఆగిపోతారు. మీరు ఎక్కడ ఎలాంటి పొజిషన్ లో వాళ్ళు ఉన్నారో అదే పొజిషన్ లో ఉంటారు. మీరు ఎప్పుడైతే నేను ఎలా గెలవాలి, ఆట ఎలా ఆడుతున్నారు, ఆట ఆడిన వాళ్ళు ఎలా గెలుస్తున్నారు అని చెప్పి ఆట గెలిచిన వాళ్ళని మీరు అడగండి, 100% మీరు ఎదుగుతారు. ఇక్కడ 1975లో అండి ఒక యూనివర్సిటీలో MBA చదివే వాళ్ళలో ఒక సర్వే జరిగింది గోల్స్ గురించి. అదేంటో ఒకసారి చూద్దాం. 100 మందికి అసలు 100 మంది పీపుల్స్ లో వాళ్ళకి అసలు గోల్ అనేది తెలియదండి. గోల్ అనేది తెలీదు, గోల్ అనేది ఎలా పెట్టుకోవాలో కూడా తెలీదు. వాళ్ళు దాంట్లో 3% సక్సెస్ అయ్యారండి. 100 మందిలో 3 సక్సెస్ అయ్యారు. సార్ ఇది నేను చెప్పేది కాదు సార్, ఇది చాలా చాలా వాస్తవం. మీరు గూగుల్లో కొట్టుకున్న వస్తుంది. అలాగే గోల్స్ తెలుసు అంతే. గోల్స్ అనేవి పెట్టుకుంటారని తెలుసు, కానీ వీళ్ళు గోల్ అనేవి పెట్టుకోవాల. వీళ్ళకి గోల్ మీద ఎవరికి కూడా కమిట్మెంట్ కూడా లేదు. తెలుసు గోల్ అనేది పెట్టుకుంటారు, దాంట్లో సక్సెస్ అవుతారని తెలుసు, కానీ కమిట్మెంట్ ఎవరు పెట్టుకోలేదు. ఇక్కడ 100 మందిలో ఒక 13 సక్సెస్ అయ్యారండి. అదే విధంగా గోల్ పెట్టుకుని గోల్ కమిట్మెంట్ తో పనిచేస్తూ ఆ గోల్ ని డైలీ చూస్తూ ఆ గోల్ ని ప్రతిరోజు అనుకుంటూ దాన్నే పదే ఆ గోల్ కోసం వాళ్ళు పనిచేశారు కాబట్టి 84% సక్సెస్ అయ్యారండి. సార్ వీళ్ళు గోల్ కోసం పనిచేశారు, గోల్ ఉన్న వాళ్ళ కోసం పని చేయలేదు. ఇక్కడ వాళ్ళిద్దరూ కూడా 3% 30% వాళ్ళలో చాలా మంది గోల్ పెట్టుకున్న వాళ్ళ కోసం వాళ్ళు పనిచేశారు సార్. ఇక్కడ ఎవరైతే గోల్ టార్గెట్ పెట్టుకున్నారో వాళ్ళ కోసం వాళ్ళు పని చేసుకున్నారు. అందుకనే 84% సక్సెస్ అయ్యారు సార్. ఇక్కడ మీరు ఇంటి రెంట్ కోసం, పాల బిల్లు కోసం, పిల్లల ఫీజు కోసం, ఇతర చిన్న అవసరాల కోసం మీరు పని చేస్తే ఆ అవసరాలు ఎనీ టైం వస్తూనే ఉంటాయి సార్. అంటే సర్కిల్ మోషన్ లో తిరుగుతూనే ఉంటాయి. పాలవాడు నెల వస్తూ ఉంటాడు, అలాగే రెంటవాడు నెల వస్తుంటాడు, పిల్లల ఫీజు
సర్కిల్ మోషన్ లో తిరుగుతూనే ఉంటాయి సార్. అవి ఎప్పుడు కంటిన్యూ జరుగుతూనే ఉంటాయి. వాటి కోసం మీరు పని చేస్తే మీరు అక్కడే ఉంటారో, సర్కిల్లో తిరుగుతూనే ఉంటారో, వాటి కోసం పని చేస్తూ ఉంటారో, వాళ్ళ కోసం వాళ్ళ పైన వాళ్ళ డెవలప్మెంట్ కోసం మీరు పనిచేస్తూ ఉంటారు. ఇక్కడ ఇవాళైనా సరే, ఇప్పుడైనా సరే మీ టార్గెట్ పెట్టుకోండి, గోల్ అనేది పెట్టుకోండి. మీ గోల్ పెట్టుకుంటే మీ గోల్ కోసం మీరు పనిచేస్తారు. ఎందుకంటే ఆ గోల్ అనేది ఎలా పనిచేస్తారంటే, ఇవాళ నేను ఆ గోల్ కోసం నేను 1 గంట పని చేశాను, లేదా 1 అరగంట పని చేశాను, రేపొద్దున 1 గంట పని చేశాను, ఎల్లుండి 1 గంట పని చేశాను. నా గోల్ కోసం నేను నెరవేర్చుకోవడం కోసం ఇవాళ 1ని కలిశాను, రేపు 2ని కలిశాను, ఎల్లుండి 4ని కలిశాను. ఆ 4 4 సార్లకు వెళ్ళారు, ఆ 10 మంది 10 సార్లకు వెళ్ళారు. ఆ రోజులు గడిచే కొద్ది కూడా నీ గోల్ కనిపిస్తూ ఉంటుంది, ఆ గోల్ విస్తీర్ణం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు పొద్దునే ఉదయాన మన పవన్ డీకొండ గారు ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తున్నారో చేయడం మొదలు పెట్టారో, అప్పటి నుంచి కూడా ఉన్న లీడర్స్ అందరూ కూడా 100% చేస్తూ ఉన్నారు. ఆ చేసే ప్రక్రియలో మనకి సబ్ కాన్షియస్ మైండ్ కి మన విశ్వం అనేది కనెక్ట్ చేస్తుంది. ఆటోమేటిక్ గా నీకు ఎవరైతే కావాలో ఆ వ్యక్తిని నీ ముందుకు తీసుకొస్తుంది. ఇది సార్ వాస్తవం సార్, అబద్ధం కాదు. నేను చెప్పేది మిమ్మల్ని మోటివేట్ చేయట్లేదు, ఇది 100% వాస్తవం. మీరు పేపర్ మీద ఖచ్చితంగా మీరు అనుకున్న గోల్ ఏదైతే విజయరాజు గారు పెట్టిన గోల్ 5 లక్షల రూపాయలు 2025 నాటికి నేను తీసుకోవాలి అని అనుకున్నారో అది పేపర్ మీద పెట్టండి. ఇప్పుడు పెట్టకపోతే, ఇన్ని రోజులు మట్టి పెట్టకపోతే, ఈ రోజు నుంచన్నా ఖచ్చితంగా పెట్టండి. 1 వారం రోజుల నుంచి 1 నెల రోజుల్లో మీలో మార్పు రాకపోతే నన్ను అడగండి. ఖచ్చితంగా మార్పు అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. మీరు పేపర్ మీద పెట్టండి, ప్రతిరోజు దాన్ని అనుకోండి, ప్రతిరోజు దాన్ని చూస్తూ ఉండండి, ప్రతిరోజు అనుకోండి. ఖచ్చితంగా మీలో మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది సార్. ఇది నా టార్గెట్. నా టార్గెట్ ఏంటంటే 1 లక్ష రూపాయలు తీసుకునే వాళ్ళని 50 మంది ప్లస్ ని 2023 నాటికి ఖచ్చితంగా నేను అచీవ్ చేస్తాను. అలాగే కార్లు తీసుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు తీసుకున్న వాళ్ళు కాకుండా 50 మంది ప్లస్ కార్లు అచీవ్ చేయాలనేది ఇయర్ ఎండింగ్ కి నేను పెట్టుకున్న టార్గెట్. ఎందుకంటే 2025 నాటికి టార్గెట్ పెట్టుకున్నాము. ఆ 2025 నాటికి ఈ సంవత్సరం నేను ఏం చెయ్యాలి, ఎలా అచీవ్ అవ్వాలనేది కూడా నేను పెట్టుకోవాలి కదా. ఆ పెట్టుకోకపోతే ఎలా అచీవ్? అందుకనే కింద కూడా నేను పెట్టుకున్నాను, 5 lakhs ఎర్నర్ని 50 మందిని నేను తయారు చేస్తాను. అలాగే లగ్జరీ కార్లు తీసుకునే వాళ్ళని 50 మంది ప్లస్ ని నేను తయారు చేస్తాను, నా వంతుగా నేను చేస్తానని చెప్పి ఒక టార్గెట్ పెట్టుకుని నేను వర్క్ చేస్తున్నాను సార్. ఇలా మీరు కూడా టార్గెట్ పెట్టుకున్నారా? టార్గెట్ పెట్టుకుంటే అది మీరు ప్రతిరోజు చూడండి, ప్రతిరోజు 100 సార్లు అనుకోండి. మెడిటేషన్కి రండి, మెడిటేషన్కి వచ్చి మీరు అయిపోయినట్టుగా, మీరు సక్సెస్ అయినట్టుగా, మీ ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో ఆ టార్గెట్ రీచ్ అయిపోయినట్టుగా మీరు మెడిటేషన్ చేయండి. ఏదో ఒక రోజు అయ్యి తీరుతారు. ఖచ్చితంగా ఇది డిసైడ్ అవ్వండి, పెద్దగా ఆలోచించండి. మీరు ఆలోచించడమే కాదు, మీ డౌన్ లైన్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చేసేలా చేయండి. ఆటోమేటిక్ గా సక్సెస్ అనేది మీ వెనక వచ్చేస్తుంది. ఈ రోజు సెక్షన్ నాకు ఇచ్చినందుకు, ఇది సార్ నేను చెప్పదలిసింది. ఈ రోజు సెక్షన్ నాకు ఇచ్చినందుకు వెస్టేజియన్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన విజయరాజు గారికి, అలాగే రమణ మాస్టర్ గారికి, అలాగే నన్ను ఇన్వైట్ చేసిన రమణ మాస్టర్ గారికి, అలాగే మనకి రోజు మెడిటేషన్ చేస్తున్న మెడిటేషన్ గురువు గారు పవన్ డీకొండ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఇలాంటి అవకాశం నాకు ఇచ్చిన విజయరాజు గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ, మన వెస్టేజ్ లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో అందరికీ కూడా వెరీ వెరీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, నేను చదువుకున్నది 7th క్లాస్ ఏనండి. నేను చెప్పిన దాంట్లో ఏమైనా మిస్టేక్లు వస్తే ఐఎమ్ సారీ. ఆ మిస్టేక్లు ఏమైనా ఉంటే, పొరపాట్లు ఉంటే ఐఎమ్ సారీ. పొరపాట్లు అనేవి జస్ట్ రావడం కామన్ అని నేను అనుకుంటున్నాను. నేను చదువుకున్నది 7th క్లాసే. జస్ట్ నేను రానున్న రోజుల్లో అంటే డిగ్రీ కావచ్చు, MBA చేసిన వ్యక్తి కంటే కూడా నేను గొప్పగా నేను చెయ్యాలి. ఎందుకంటే అవతల వ్యక్తిని నేను ఎంచుకోవట్లేదండి, అతని గతం నాకు అనవసరం, ఇక్కడ నా భవిష్యత్తే ముఖ్యం అని చెప్పి నేను ముందుకు వెళ్తున్నాను. ప్రతి లీడర్ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఓవర్ టు యు రమణ మాస్టర్.